భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ 3 రోజుల సంబరాల్లో మొదటి రోజు వచ్చే పండుగ భోగి. ఆంగ్ల సంవత్సరంలో జనవరి మాసంలో 13వ రోజు, లీప్ సంవత్సరంలో అయితే 14వ రోజు భోగి పండుగ వస్తుంది. భోగి లేదా భోగి పండుగ అనేది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి కొద్దిగా దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు బగబగ మండే మంటలు వేయటం వలన ఈ రోజుకు భోగి పండుగ అనే పేరు వచ్చింది. భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుండి 5 గంటల మధ్యలో ఎవరి ఇంటి ముందు వారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు. తెల్లవారుజామున భోగి మంటల సెగతో కాచుకున్న వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలను ధరిస్తారు. ఇక భోగి పండుగ రోజు చెప్పుకునే మరొక ముఖ్యమైన అంశం ముగ్గులు. పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత. ముగ్గు వేసే వారికి ఇష్టంతో కూడిన మరింత కష్టం ఉంటుంది. సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు. భోగి మంటల వలన చాలా వ్యర్థం తయారవుతుంది. ఆ వ్యర్థాన్ని బయటపడేసి పేడ నీటితో కల్లాపు చల్లుతారు. ముగ్గు వేసి ఆ ముగ్గుపై గొబ్బెమ్మలు పెడతారు. రోజు వేసే ముగ్గు కన్నా ఈ రోజు మరింత అందంగా రంగురంగుల రంగవల్లులు వేస్తారు. ఇదే భోగి పండుగ రోజున ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన వేడుక భోగి పళ్ళ సంబరం. భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇళ్లల్లో ఉన్న చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సంబరాన్ని సంక్రాంతి నాడు కూడా జరుపుకుంటారు. భోగి పండ్ల కోసం రేగి పండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు ఉపయోగిస్తారు. కొందరైతే శనగలు, చిటికెడు పసుపు, బియ్యం కూడా కలిపి పోస్తారు. భోగి పండులో ముఖ్యంగా చెప్పుకునే పండు రేగిపండు. రేగిపండును బదిలీ ఫలం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఒకసారి నరనారాయణులు ఈ బదిలీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ రేగు ఫలాల్ని తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రతీతి. మరికొందరు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బద్రికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తల మీద బదిలీ ఫలాన్ని కురిపించారని చెబుతారు. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగిపళ్ళు అందుబాటులోకి వస్తాయి. ఆనాటి సంఘటనలకు ప్రతీకగా పిల్లలను నారాయణుగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని కథనం. సహజంగా 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగి రోజున పిల్లలకు కొత్త దుస్తులు తొడిగి సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని పిలిచి వారితో పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. గుప్పిటి నిండా భోగి పండ్లను తీసుకుని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తెల మీదగా పోస్తారు. పిల్లలకి భోగిపళ్ళు పోయడం వలన చిన్నారులకు నరదిష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా రేగిపళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణ దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు. సూర్య భగవానుని ఆశీస్సులు పిల్లలకి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.